గాయ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇవాళ మీ అందరికీ సరికొత్త రెసిపీని పరిచయం చేయడానికి నేను వచ్చేసానండి. సో ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలు అనమాట. సో గుంత పొంగనాలు బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఇష్టపడి తింటారు. సో మన తెలంగాణ స్టైల్ గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఫ్లఫీగా అండ్ టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత రుచిగా రావాలి అనుకుంటే నేను చెప్పే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఫాలో అయ్యి మీరు కనుక ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా ఇష్టపడి తింటారండి గుంత పొంగనాలు. సో గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి ఈజీగా సింపుల్గా నేను ప్రాసెస్ చెప్పేస్తాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడంలో ముందుగా మనం రైస్ నేను నా స్పెషల్ పర్సనల్ అనమాట. ఇది మీరందరూ ఫాలో అవ్వాలని లేదు, మీ అవైలబిలిటీని బట్టి మీరు చేసుకోవచ్చు. సో నేను ఎలా చేసుకుంటానో మీకు షేర్ చేస్తున్నాను అనమాట. నేను వచ్చేసి రైస్, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు ఈ 4 ఒకే రైస్ ఒక కప్పు తీసుకుంటాను, పెసరపప్పు ఒక గుప్పెడు తీసుకుంటాను, శనగపప్పు ఒక గుప్పెడు అండ్ పావు వంతు తీసుకుంటాను అనమాట. మినప్పప్పు రైస్ మాత్రం సమానం తీసుకుంటాను. ఆ తర్వాత ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హెల్దీ అండ్ కొంచెం టేస్ట్ వైజ్ చేదున్న హెల్త్కి చాలా మంచిదన్నమాట. మెంతులు యాడ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను. సో పొంగనాలు వేసే ముందు ఏం చేస్తానంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలా మనకు కావాల్సినవన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఆల్రెడీ పొంగనాలు వేసేసుకున్నాను. సో మీ అందరి కోసం స్పెషల్గా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా బ్యాచిలర్స్కి కానీ ఇంట్లో హౌస్ వైఫ్స్కి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. ఉల్లిపాయ కావాలనుకుంటే బీట్రూట్, క్యారెట్, ఉల్లిపాయలు, టొమాటోస్ అంటే మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. నేనైతే జస్ట్ ఉల్లిపాయలు, మిరపకాయలు అండ్ జీరా ఎంత బాగా వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. సో ఈ 3 అండ్ సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పొంగనాలు వేసేసుకోవడం అనమాట. ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను. సో రెడీ చేస్తున్న తరుణంలో ఒక వీడియో షూట్ చేద్దామని చెప్పేసి చేశాను అనమాట, టైం టేకింగ్ తీసుకొని. సో ఫస్ట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకొని అవన్నీ కట్ చేసి అదంతా చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి నేను పొంగనాల ప్యాన్ అండి. ఇది డీమార్ట్లో తీసుకున్నాను అనుకుంటా, చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. బట్ ఎక్కువ చేసుకోను అనమాట నేను పొంగనాలు. కొంచెం తినాలనిపించినప్పుడు 1-2 మంత్స్కి ఒకసారి కాబట్టి 2 ఇయర్స్ నుంచి ఒకే ప్యాన్ వాడుతున్నారని మీ అందరికీ డౌట్ రావచ్చు. బట్ నేను 2 ఇయర్స్ నుంచి చాలా తక్కువ టైమ్స్ చేస్తాను గుంత పొంగనాలు కూడా. సో ఫస్ట్ పెన్నం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టేసుకొని ఇలా వేడిగా అయ్యాక అంటే పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇందులో కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. సో నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఇందులో ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, సో ఆ బ్యాటర్ వేసుకోవడమే అనమాట. నిదానంగా ఫస్ట్ ఎప్పుడైనా మిడిల్లో వేయొద్దండి, అది కూడా ఒక సీక్రెట్. అసలు పొంగనాలు మంచిగా అవ్వాలి అనుకుంటే మిడిల్లో వేస్తే ఏంటి అవి ఎక్కువగా హీట్ ఉండడం వల్ల తొందరగా మాడిపోతాయి అండ్ సైడ్స్వి లేట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ సైడ్స్ అంతా వేసుకున్న తర్వాత మిడిల్లో వేసుకోవాలి గుంత పొంగనాలు. సో వేసుకునే విధానంలో కూడా ఉంటుందండి. అండ్ కావాలనుకుంటే మీకు ఇంకా కొంచెం ఇట్లా మంచి ఫ్లఫీగా రావాలనుకుంటే వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా యాడ్ చేసుకున్నాను, ఎక్కువగా కాదు తక్కువగానే. వంట సోడా మ్యాండేటరీ కాదు, అది కూడా ఆప్షనల్ అనమాట. మీకు పాసిబిలిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో మనకు ఈవెన్ మనం జనరల్గా ఎప్పుడో ఒకసారి వంట సోడా తింటే ఏం కాదు, మంచిదే కాబట్టి తినేసేయచ్చు. నేనైతే యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే సమ్మర్లో అయితే పిండి బాగా పొంగుతుంది, వింటర్లో అసలు పిండి పొంగదు. కాబట్టి నేను గుంత పొంగనాలు వింటర్లో చేసుకున్నది. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, బట్ ఇది వీడియో చేసి చాలా డేస్ అయింది, పోస్ట్ చేయడం లేట్ అయింది. బట్ అందుకే నేను వింటర్లో చేసుకున్నప్పుడు ఏంటి అంటే నేను కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకుంటాను అనమాట. వింటర్లో గుంత పొంగనాలు కానీ ఈవెన్ మిర్చీలు ఇలా చేసుకున్నప్పుడు సమ్మర్లో ఒక 1-2 అవర్స్ ముందు నానబెట్టేసుకుంటా సరిపోతుంది అనమాట. తొందరగా పొంగనాలు వచ్చేస్తాయి. పులవడం వల్ల పిండి కూడా రుచి చాలా బాగుంటుంది కదా. సో పొంగనాలన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం మిడిల్ ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నాను. సో చట్నీ కూడా రెడీ చేసుకున్నాను, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, గుంత పొంగనాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి అనమాట. ఇవి తీసి పెట్టుకున్నాను పక్కన, ముందే చేసినాను చెప్పినా కదా. సో మనం మూత తీసినప్పుడు కిందంగా మొత్తం మనకి మంచిగా ఉడికినట్టు కనిపిస్తుంటుంది చూడండి. ఇట్లా జస్ట్ పుల్లతో ఇలా తీసేస్తే మనకి తెలిసిపోతుంది.
సో పల్లి చట్నీ పొంగనాల్లోకి మిర్చి అవి వేసుకున్న తర్వాత కూడా కొంచెం పల్లి చట్నీ నంజుకుంటేనే రుచి బాగుంటుంది కదా. ఈవెన్ వడకు కానీ ఇడ్లీకి కానీ దోశకు కానీ ఏ దానికైనా చట్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ అండి. పీనట్స్ ఉంటాయి కదా, పల్లీలు అండ్ ఒక 2-3 మిరపకాయలు అందులోనే వేయించుకొని గ్రైండ్ చేసేసుకొని సింపుల్ అనమాట నా రెసిపీ. తాలింపు అంటే రెగ్యులర్గా చట్నీస్కి కర్రీస్కి ఎలా పెట్టుకుంటాము, ఏం లేదు, ఆయిల్ వేసి ఒట్టి మిరపకాయలు. అస్సలు ఈ చట్నీలో మెయిన్గా ఒట్టి మిరపకాయలు వేసారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మిరపకాయ తింటుంటే ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అవుతుంది కదా. సో ఇదనమాట. జీరా కూడా వేసుకుంటాను. సో ఆల్మోస్ట్ మన పొంగనాలు ఉడికాయ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకా వీటిని తిప్పేసుకోవాలన్నమాట. సో వీటిని తిప్పేసిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో తిప్పేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అండ్ తిప్పేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి బాగా ఉడికించుకొని, హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోయి ఉడకవన్నమాట. అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మరీ లో పెడితే ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కుక్ కూడా మంచిగా అవుతుందన్నమాట. నిదానంగా కుక్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఇలా వడలు కానీ పొంగనాలు, ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి. దోశ కాబట్టి వన్ లేయర్ ఉంటుంది, బట్ ఇవి కొంచెం లైక్ ముద్దలా ఉంటాయి కాబట్టి ఉడకాలి అంటే టైం పడుతుంది కాబట్టి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో అనమాట. సో తిప్పేసుకున్న తర్వాత కూడా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. నిజంగా ఈ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నేనైతే అసలు దోశ బ్యాటర్ ఫ్రిడ్జ్లో పెట్టి అలా అస్సలు చేయను, ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను. అంటే ఎవరి టైమును వీలును బట్టి అది అనమాట. కంపల్సరీ మీరు కూడా ఇలా ఫ్రెష్గా చేసుకొని తినాలని లేదు, మీ ఇష్టం. దోశకు పొంగనాలకి ఒకేసారి చేసి పెట్టుకుంటామన్నా పెట్టుకోవచ్చు అనమాట. నేను మెంతులు ఎందుకు యాడ్ చేసుకుంటానంటే హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. మనం ప్రత్యేకంగా మెంతులు తింటే ఏదో ఇలా ఉంటుంది కాబట్టి ఇలా అప్పుడప్పుడు ఇందులో కూడా యాడ్ చేసుకుంటాం. ఈ మేతి కూర తింటే ఇంకా బాగుంటుంది, బట్ అప్పుడప్పుడు ఇలా కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. సో ఆల్మోస్ట్ ఒక వాయి అయితే వేసాను, మళ్ళీ చూపిస్తున్నాను. దోశ బ్యాటర్ ఇది అండ్ పొంగనాలు రెడీ అయిపోయాయి, తినేవాళ్ళు తింటున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఇందులో నేను ఏంటి మళ్ళీ స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు కావాలి అనుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. నేను ఫస్ట్ వేసుకోలేదు, కొంతమంది కొత్తిమీర ఇష్టం ఉండని వాళ్ళ కోసం అని సపరేట్గా వేసాను. కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలా ఇంకా స్ప్రీనాచ్ ఇవి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో ఇక్కడ చూడండి మళ్ళీ వేసుకున్నాను, ఇందాక తీసేసాను మళ్ళీ వేసుకున్నాను అనమాట. కొత్తిమీర వేసుకున్న తర్వాత వేసాను అని చెప్పి మీకు చూపిస్తున్నాను. సో సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా ఈజీగా చేసేయచ్చు అనమాట. జస్ట్ ఆ ఆయిల్ని ఏంటి అంటే నేను పొంగనాలకు వాడుతున్నాను. నేను ఎప్పుడైనా ఆయిల్ అది డీప్ ఫ్రై కోసం ముందు రోజు మిర్చీలు అలా చేసినవి మళ్ళీ ఇవి రోజు వాడతాను అనమాట. బోండాలు అట్లా చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని వాడేస్తాను. మళ్ళీ దాంట్లోనే డీప్ ఫ్రై ఏం చెయ్యను, ఇట్లా కర్రీలోకి అలానే వాడేస్తాను మేము. ఎందుకంటే మేము డీప్ ఫ్రై కూడా మంచి ఆయిల్ వాడతాం కాబట్టి. సో ఇక్కడ ఇవాళ స్పెషల్స్ వచ్చేసి చట్నీ, ఇది ఇందాక పల్లి చట్నీ చూపించాను, ఇది వచ్చేసి మేతి చట్నీ అనమాట. మీరు ఇందాక మేతి చట్నీ చాలా టేస్టీగా వచ్చిందండి. ఈసారి ఎప్పుడైనా రెసిపీ చెప్తాను. సింపుల్ అండ్ సూపర్బ్ అనమాట. మేతి కూరలో తినొచ్చు, పప్పులో తినొచ్చు, ఇలా చట్నీ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అనమాట ఇవాళ రెసిపీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు రావాలి అనుకుంటే అక్కడ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.